నరసింహ శతకంలోని 7వ పద్యాన్ని గురించి తెలుసుకుందాం. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు. జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు. ముక్తి కోసము నేను మ్రొక్కి వేడెదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు. నిన్ను పొగడగ విద్య నేర్చితినే గాని కుక్షి నిండెడు కూటి కొరకుగాదు. పారమార్థికమునకునే పాటుపడితి కీర్తికి నపేక్ష పడలేదు. కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు. జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు. ముక్తి కోసము నేను మ్రొక్కి వేడెదగాని దండి భాగ్యంబు నిమిత్తంబుగాదు. నిన్ను పొగడగ విద్య నేర్చితినే గాని కుక్షి నిండెడు కూటి కొరకుగాదు. పారమార్థికమునకు బాటుపడితి కీర్తికి నపేక్ష పడలేదు. కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. చిత్తశుద్ధితో అంటే నిర్మలమైనటువంటి మనసుతో పూజిస్తున్నాను కానీ ఎవరో జనులు నన్ను మెచ్చుకుంటారని నేను ఈ పద్యరచన చేయడం లేదు తండ్రి. నా జన్మ తరించాలనే నేను నిన్ను స్మరిస్తున్నాను కానీ సరివారిలో సాటివారిలో గొప్ప పేరు ప్రతిష్టలు కావాలని కాలేదు. మోక్షప్రాప్తి కోసమే మొక్కుతున్నాను కానీ ఏదో ఐశ్వర్యాలను కావాలని నేను కోరటం లేదు. నిన్ను స్తుతించుట కొరకే నేను విద్య నేర్చినాను. నిన్ను కీర్తి చేయడం, స్తుతించడం, పొగడడం, నిన్ను స్మరణ చేయడం అందుకొరకే నేను విద్య నేర్చుకున్నాను కానీ కుక్షి పొట్ట నింపుకునేటువంటి పనుల కోసం కాదు తండ్రి. ఓ నీలవర్ణ, మోక్షము కొరకే నిన్ను ప్రయత్నించినాను కానీ కీర్తి పొందడం కాదు అని ఆయన ఆ భగవంతుడిని ప్రస్తుతిస్తున్నారు. అలాగే మనము ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల అంటారు. అంటే ఆత్మ అనేది పరిశుద్ధముగా ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ అండ్ సోల్ అంటూ ఉంటారు. ఆ నిర్మలమైనటువంటి మనస్సు మనకు కలగాలని ఈ పద్యం వినడం వలన మనకు భగవంతుడు ఆ నిర్మలమైనటువంటి మనస్సును వ్యాకులత లేకుండా, ఆందోళన లేకుండా సహృదయాన్ని, పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తారని నేను కూడా ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసమే ఈ పద్యాన్ని చెప్తున్నాను. ఆ భగవంతుడు అందరికీ కూడా నిర్మలమైన మనస్సును, ఏకాగ్రతను కలిగించాలని అందరినీ భగవంతుడిని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు.